మనసు కలిసినప్పుడు మన ఆలోచన శైలి అది క్రియల్లో కనబడాలంటే నిబంధన ఉండాలి. ఆయా సమయంలో మనకు మనస్మర్థన రావటం, మనసు భేదాభిప్రాయాలు రావటం సహజం. మనసు కలిసిన వాళ్ళకు కూడా భేదాలు వస్తాయి, కానీ ఆ భేదాలు పుండులాగా ఉండిపోవు. వెంటనే ఆ భేదాభిప్రాయాలను మాట్లాడుకొని చేసుకుంటారు అంతే. అంతేగాని కోపాన్ని అలా పెట్టుకోరు, క్లియర్ చేసుకుంటారు దాన్ని. వాటిని సరి చేసుకుంటే మళ్ళీ ఎటువంటి ఆటంకం ఉండదు ఇక మనసుల్లో. ఎప్పుడెప్పుడు మనస్మర్థంలో వస్తాయంటే ఒకరిని ఒకరు నమ్మనప్పుడు, మూడో వ్యక్తి మాటలు విన్నప్పుడు భయంకరంగా మిత్రభేదం కలుగుతుంది. మూడో వ్యక్తి, ఇద్దరు మనుషులు, నీ ఫ్రెండ్ సంగతి నీకు తెలుసా, నీ భార్య సంగతి నీకు తెలుసా, నీ భర్త సంగతి నీకు తెలుసా, నీకేదో గొప్ప సీక్రెట్ చెప్పడానికి వచ్చినట్టుగా ఆ మూడో వ్యక్తి జగడగాడు, మోసగాడు, అబద్ధికుడు వచ్చినప్పుడు ఆ మాటకు చెవెగ్గినప్పుడు మీ ఇద్దరు మనసులు పాడైపోతాయి. నా భర్త మనసు నా మనసుతో కలిసిపోయింది అని ఎంతమంది భార్యలు చెప్పగలరు? కొంతమంది ఉన్నారంట, మిగిలిన వాళ్ళు ఇంకా ఇప్పుడే ట్రై చేస్తున్నారంట. ఆయన మాటలు వినండి, ఓపెన్గా కూర్చొని మాట్లాడుకోండి, కలిసిపోద్ది. ఓహో అదే నేను ఎలా అనుకున్నాను, ఆ మిస్అండర్స్టాండింగ్స్ మనుషుల్ని దూరం చేస్తాయి. బలహీనతలుంటే ఒప్పుకోండి, తప్పులుంటే ఒప్పుకోండి, మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మీరు అనుకున్నదేమో చెప్పుకోండి, కలిసిపోద్ది మనసు. అవి అలాగే పెట్టుకోండి. ఏంటి అంటే ఏమి లేదు, ఏం లేదు, ఎందుకు అలా ఉన్నా, ఏమి లేదే అనుకుంటే కూర్చుంటే ప్రయోజనం లేదు కదా. యథార్థంగా హృదయాన్ని పంచుకుంటే కొంచెం కోపం వచ్చినా, కొంచెం బాధ కలిగినా సెట్ అయిపోతుంది. తగ్గించుకునే మనసు అతక్కపోతాయి, హెచ్చించుకునే మనసులు కలవు. రాసి రంపాన పెట్టినా నుప్పు రావాలన్నా వస్తాయి, కానీ అంటగట్టి తాడేసి కట్టినా పగలబడతాయేమో కానీ కలవమాట. సైతాన్ని వేరు చేస్తాడు, దేవుడు ఐక్యపరుస్తాడు.